వీడియో స్టార్ట్ అవ్వాలంటే నువ్వు క్యాబ్ స్టార్ట్ చేయాలి. నేను క్యాబ్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొడితే అప్పుడు నేను క్యాబ్ స్టార్ట్ చేస్తా. వాళ్ళు గంట కొడతారులే కానీ ముందు వెనకాల వాళ్ళు హార్న్ కొడుతున్నారు, నువ్వు బండి స్టార్ట్ చేయి. సార్ 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 ఇక్కడ వచ్చింది పద. సార్ క్యాబ్ బుక్ చేసింది మీరేనా? నేనే. ఎక్కండి రండి. మేము ఎక్కుతాంలే కానీ ముందు నువ్వు దిగు. నన్ను ఎందుకు దిగమన్నారు సార్? నాకు అర్థం కాలేదు. ఇక్కడి నుంచి మాదాపూర్కి రైడ్ బుక్ చేశా. వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? 45 minutes పట్టింది. మరి పెట్రోల్? ఒక 5 లీటర్ వరకు అయింది సార్. మరి క్యాబ్కి డబ్బులు? అది మీకే తెలియాలి సార్. డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల 800 రూపీస్ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు నువ్వు రైడ్ స్టార్ట్ చేయి, ఎండు కూడా చేయి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నీకు డబ్బులు వస్తాయి, పెట్రోల్ కూడా మిగులుతుంది, రేటింగ్ కూడా వస్తుంది. మరి రైడ్ ఎందుకు బుక్ చేసుకున్నారు సార్? ఎందుకంటే ఈ 45 minutes మమ్మల్ని వదిలేస్తే మేమిద్దరం కారులో ప్రైవేట్గా. సార్ రై, వద్దంటే వద్దని చెప్పు, అరవద్దు. ఆ 800కి ఇంకో 200 కలుపుకుంటే మంచి రూమే వచ్చింది కదా సార్. ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు పెడుతున్నారు. యూట్యూబ్లో ఇన్ని వీడియోలు చేసినా వైరల్ అవ్వను నేను. ఈ ఒక్క వీడియోతో వైరల్ అయితే బాగుండదు కదా, అందుకే ఈ పథకం వేశా. సార్ అది బుర్రా బూతా సార్. ఒక క్యాబ్ని యోయోలో వాడుకోవచ్చు అని మిమ్మల్ని చూసాక అర్థమవుతుంది సార్. ఓటీపీ 2727 బ్రో. సార్ వచ్చేసింది సార్. ఓకే బ్రో, పేమెంట్ డన్ బ్రో. ఓకే సార్. సార్ అలాగే కొంచెం రేటింగ్ కూడా. ఓకే ష్యూర్. థ్యాంక్ యూ. దారి మొత్తంలో ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఓటీపీ కూడా అడగకపోయి ఉంటే మగవాడేమో అనుకునేవాడిని. హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ మేనర్స్. ఇలాంటి ప్యాసింజర్ దొరకడం నా అదృష్టం. హీ డిజర్వ్స్ 5 stars. సార్ నేను కూడా మీకు 5 star రేటింగ్ ఇస్తున్నా. మీరు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. కాలం కలిసి వస్తే మళ్ళీ నా క్యాబ్ ఎక్కాలి. మళ్ళీ మనం ఏదో రోజు మౌనంగా మాట్లాడుకోవాలి. మేడం, ఏం చూస్తున్నారు మేడం? ఎక్కండి. ఏమైంది మేడం అలా చూస్తున్నారు? ఈ ఫోటోలో ఉన్నది నువ్వేనా? నేనే మేడం. మరి వేరేలా ఉన్నావేంటి? అది ఇంటర్లో ఫోటో మేడం. 30sలోకి ఎంటర్ అయ్యాక కూడా అలా ఎలా ఉంటాం? శశిబాబు తిన్నవల్లి పిలిచారా? మీరేనా కాదా అని నేమ్ వెరిఫికేషన్. సరిపోయిద్దా లేదా బయోమెట్రిక్, ఆధార్ కార్డు, పాన్ కార్డు కూడా చూపించమంటే చూపిస్తాను మేడం. అక్కర్లేదులే. ఓటీపీ చెప్పండి. 1234 పోనీ. నో. ఏమైంది మేడం? పర్ఫ్యూమ్ పేరుతో క్లోరోఫామ్ పాస్ చేస్తే? కార్లో నేను కూడా ఉన్నాను కదా మేడం. అయితే నేను కూడా త్రోవ తప్పుతాను కదా. పాయింటే. ఎందుకు మేడం క్యాబ్ డ్రైవర్లు అంటే మీకు అంత అనుమానం? ఏంటి మాటల్లో పెట్టి మాయ చేద్దాం అనుకున్నావా? నేను మాట్లాడను. మేడం ఈ రూట్లో ట్రాఫిక్ ఎక్కువ ఉన్నట్టుంది. వేరే రూట్లో తీసుకెళ్ళనా? వేరే రూట్లో ఎక్కడ తీసుకెళ్తావో నాకు బాగా తెలుసు. లేట్ అయినా పర్లేదు, ఇదే రూట్లో పోనీ. హలో, చెప్పవే. నా దగ్గరకు వచ్చేసానే. లైవ్ లొకేషన్ కూడా పెడుతున్నా, చూసుకో. ఇంటికి వచ్చిన తర్వాత ట్రాక్ చేస్తారా? ఎందుకే, నా దగ్గర పెప్పర్ స్ప్రే ఉంది కదా. ఏమన్నా తేడా కొడితే అప్పుడు చెప్తా. డాడీ ఇంటికి వచ్చారా? ఏంటి రాలేదా? ఇంకా పోలీస్ స్టేషన్లోనే ఉన్నారా?
మీ నాన్న క్రిమినలా మేడం? పోలీస్. ఏంటి క్యాబ్ డ్రైవింగ్ పేరుతో అమ్మాయిని కిడ్నాప్ చేస్తే చితక బాదారా? కథలెన్నో చెప్తారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. బ్రో ఏంటి బ్రో అది? ఏమైంది బ్రో? గేర్ షిఫ్ట్ చేసేటప్పుడు స్మూత్గా ఉండాలి. ఇలా వేస్తే నీ గేర్ రేటు పోద్ది. అయినా చిన్న గేర్ స్మూత్గా హ్యాండిల్ చేయలేకపోతాం, ఇంక పెద్ద గేర్. సర్లే ఆయన నాకెందుకులే, జాగ్రత్త పోని. బ్రో రేజ్ ఎక్కువ ఇస్తున్నావు బ్రో. నువ్వు ఇచ్చే రేజ్ నా బీపీ రేజ్ అవుతుంది. ఆర్పిఎం కరెక్ట్ మీటర్లో ఉండాలి, లేకపోతే నీ ఇంజన్. సర్లే జాగ్రత్తగా వెళ్ళు. కార్ ఏంటి అసలు వీడిదన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ ద టిప్. ఫ్లోయింగ్ ట్రాఫిక్ కోసం ఎప్పుడు లెఫ్ట్కే ఉండాలి, రైట్కి కాదు. నీకంటే వీడియో గేమ్లో పిల్లలు బాగా నడుపుతారు తెలుసా? వెళ్ళిపోతాండి ఎక్కడికో రైట్కి. ఆల్ రైట్ సార్. లెఫ్ట్ తీసుకున్నావేంటి? రైట్ తీసుకునే ట్రాఫిక్ ఉండదు సార్. జీపీఎస్లో అలానే చూపిస్తుంది సార్. దాన్ని నిన్ను నమ్ముకుంటే నేను ఇంటికి వెళ్ళినట్టే. అయినా సిటీలో షార్ట్ కట్స్ తెలియకుండా క్యాబ్ డ్రైవర్ ఎలా అయ్యావు? అరే నీకు లైసెన్స్ ఎవడిచ్చాడు? దానికి కూడా ఏమైనా షార్ట్ కట్ ఉందా? హలో, ఆ విండోస్ క్లోజ్ చేసి ఏసీ వేయచ్చుగా. వెదర్ చల్లగా ఉంది కదా అని. వెదర్ కోసం చూడకు. అరే ఆ బయట డస్ట్ అంతా లోపలికి వస్తుంది. ఆ విండోస్ క్లోజ్ చేసి ఏసీ వేయి. ఓకే సార్. మెయింటైన్ చేయాలబ్బా, కస్టమర్స్ ఇబ్బంది పడకూడదు. షిట్, ఆ ఫ్లైఓవర్ ఎక్కకుండా ఉండాల్సింది. ఫ్లైఓవర్ కాదురా, అసలు నువ్వు ఎక్కకుండా ఉండాల్సింది. ఏంటి ఏదో అన్నావు? ఏం లేదు సార్. అయితే ఓకే. అయ్యో బాబు, ఆ స్టీరింగ్ పట్టుకుంటే ఒక స్టైల్ ఉండాలి. ఎలా పట్టుకుంటున్నావు చూడు. ఒక పని చేయండి సార్, కారు పక్క కప్పుతాను, మీరు వచ్చి తోలండి. సారీ, నాకు మాన్యువల్ రాదు, ఓన్లీ ఆటోమేటిక్. ఎస్, రోడ్. భయ్యా కాస్త బయటకు వస్తే నేను కారు నడుపుతా. పర్లేదు భయ్యా, నాకు డ్రైవింగ్ వచ్చు, 5 years ఎక్స్పీరియన్స్ ఉంది. నేను క్యాబ్ బుక్ చేసింది నువ్వు నడపాలని కాదు, నేను నడపాలని. అంటే మా ఇంట్లో కారు లేదు, కారు కొనే స్తోమతున్న ఫ్రెండ్స్ కూడా లేరు. సో నాకు ఎప్పుడైనా కారు నడపాలనిపిస్తే ఇలానే క్యాబ్ బుక్ చేసుకుంటూ ఉంటాను. కానీ అలా కార్స్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు సార్ మేము. ఇప్పుడు నువ్వు నా కారు ఇచ్చినట్టు వేరే ఎవరికైనా తెలుస్తుందా? లేదు. మరి ఎందుకు ఈ ఆత్రం? కానీ అది ఇంకేం మాట్లాడుకో రా, నేను నడుపుతా, చూపిస్తాను నా తడాక. Shall we go? సార్ కొంచెం చిన్నగా వెళ్ళండి సార్. ఏం కాదు సార్, ఇంతకు మీకు లైసెన్స్ ఉందా? లైసెన్సా? లైసెన్స్ రావాలంటే ముందు బండి ప్రాక్టీస్ ఉండాలిగా. ఆ ప్రాక్టీస్ కోసమేగా ఇప్పుడు ఈ కారు నడుపుతుంది. సార్, లైసెన్స్ లేకుండా పోలీసులు పట్టుకుంటే బొక్కలా వేస్తారు. ఏ ఊక, ఎల్లో ప్లేట్ ఉన్న బండిని అసలు ఎవడైనా ఆపగలడా? సార్ సార్ కొంచెం స్లోగా వెళ్ళండి సార్. నువ్వు ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నావు, నేను ఇన్నొక క్వశ్చన్ అడాను. ఏంటి సార్? ఇంతకీ బ్రేక్ ఎక్కడ ఉంటుంది? సార్ సేమ్ రియాక్షన్ వాళ్ళు కూడా ఇచ్చారు. వాళ్ళంటే ఎవరు? ఇంతకుముందు నేను బుక్ చేసుకున్న క్యాబ్ డ్రైవర్స్. పాపం. పాపా, ఏమైంది వాళ్ళకి? ఇప్పుడు అందరు ఐసీయూ బెడ్స్ మీద ఉన్నారు. ఒకడైతే ఇవాళ రేపా అన్నట్టుంది సిచ్యువేషన్. సార్ సరే డెడ్ ఎండ్ వచ్చేస్తున్నా, ఇంతకీ బ్రేక్ ఎక్కడ ఉందో చెప్పు. అది ఇక్కడ, అది 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 సార్. ఓ ఇది రేడియో. అది సార్. ఇది ఏసీ వెంట్. ఓహో సార్, అది వైపర్ సార్. ఇంకెక్కడా? అన్నట్టు మనకి హ్యాండ్ బ్రేక్ ఉండగా ఇంకా వేరే బ్రేక్ ఎందుకు? సార్
దాట్ వాస్ టుడేస్ వీడియో గైస్. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు బాగా నచ్చిన సీన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ టు వాట్ నాట్. బాగా పెయిన్. సబ్స్క్రైబ్ టు వాట్ నాట్.